నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1095 రోజులైందండి. ఈ రోజు 1096వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1096వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం, జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, శ్రీశైలానికి దక్షిణ భాగంలో భారతదేశంలో మనకు 18వ అధ్యాయం జ్ఞానయజ్ఞంలో 18వ అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞ ఫలాన్ని మనకు తెలియజేసేటువంటి రోజున అద్భుతమైనటువంటి సూచన అందిస్తున్నటువంటి కృష్ణదేశికేంద్రులు మరి క్రీస్తు శకం 2024 మార్చి 5వ తేదీన నేనన నాలవ దేహము అనేటువంటి అద్భుతమైన సూచనతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నేనన్న నాలవ దేహము, మేనన్న నాలోని 3 మేనులు సుమ్మి, నేను మేననదొక్కటే కానీ ఇది తన మూలమరయగనరాదు సుమి. ఈరోజు జ్ఞానయజ్ఞంలో 1096 రోజు, అంటే 2024 మార్చి 3వ తేదీ. మీరు రెండో నేను మర్చిపోవాల్సిన రోజు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ డేట్ గుర్తుంటుంది. రెండవ నేను గురించి పూర్తిగా, రెండవ నేను మూడవ నేనుగా ఎలా మారుతున్నది టైటిల్ చూసుకోండి. మీకు నాకు తెలిసి 1096 రోజులుగా ఈ సందేహం మిమ్మల్ని ఇంకా వదలలేదు. అదే చెప్పింది నేను కూడా. రెండవ నేను శూన్యం కదా, రెండవ నేను మూడవ నేనుగా ఎలా మారుతున్నది క్వశ్చన్ వేసుకోండి. అదే ఈ పద్యం. ప్రాసెస్ ఏంటి? పదం కూడా మీరు ఉపయోగించేదే అదే. ఇది ఆ ప్రాసెస్ లేని ప్రాసెస్. రెండవ నేనే ఈ మొదట చెప్తున్నటువంటి నేనన నాలవ దేహము అనేది రెండో నేనండి. మిగతా 3 నేనులు కలిపితేనే మూడో నేనండి. రెండింటిని కలిపి విచారించడమే పరిపూర్ణ ప్రబోధలో సాంఖ్య తారక అమనస్కరండి. సాంఖ్యంగాను తారకంగాను అమనస్కంగాను పరిశీలించిన తర్వాత కనపడకుండా పోయేది కూడా ఇదేనండి. ఇది అది కాదండి, అది ఇది కాదండి. అది ఇది అనేటువంటి దాంట్లో ఇంకా మనం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాము అనేది యాక్సెప్టెడ్. ఈ రోజు తీరకుండా ఉండదు అనేది కూడా నాకు యాక్సెప్టెడ్. తీరుతుందని చెప్పట్లే నేను, తీరకుండా ఉండదు. ఎందుకంటే నాతో పాటు నాలాంటి వాళ్ళు ఎంతో మంది తరిస్తున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో నేను కూడా ఒకరిని. ఈరోజు నేను ఎలాగైనా రెండో నేను మరి లేనిదని తరించగలనని ఈ పద్యం ఎన్నో ఉదాహరణలు ఉపయోగించాను. కానీ అంతకంటే సద్గురుమూర్తి కృప చేత అత్యుత్తమంగా ఇక్కడ వివరించబడుతుందండి. చూద్దాం. నేనన నా లవ దేహము అంతవరకు చూద్దాం. నేను అని పలుకుతా ఉండేది, నేను అని పలుకుతున్న శబ్దం అండి దేహమే. పలికేది ఏ దేహం తెలుసా? లవదేహం కలిస్తేనే హారం పలుకుతుంది. లవదేహము హారం దేహము అంటే ఎట్లుంటుంది చెప్తాను. ఈరోజు మీకు సందేహం మిగలకూడదు. మీకు అచ్చులు హల్లులు తెలుసు కదా? అవును. తెలుగు అజంత భాష అన్నారండి. అజంత భాష అంటే అచ్చుతో అంతమయ్యే భాష, అచ్చుతో మాత్రమే పలకబడే భాష. అవును. కనుక ఈ లవదేహము ఏదంటే అచ్చు అండి. హారమైన 3 దేహాలు హల్లులండి. బాగా గుర్తుపెట్టుకోండి. లవదేహం అచ్చు, హారము అనే మిగతా 3 హల్లులండి. అచ్చు లేకుండా ఏదైనా ఒక హల్లు పలకండి. అది జంట.
అవును, అచ్చు లేకుండా హల్లు పలకబడదు. పలకదు. అచ్చు లేకుండా ఉదాహరణకు కలము అనే దాంట్లో 3 అక్షరాల్లో 3 అచ్చులు ఉంటాయి. అవునండి. కలము అనే పదం పెడితే ఉమ్. మొదటి అక్షరంలో ఆ అనే అచ్చు ఉంటది. ఆ, లా అనే దాంట్లో కూడా ఆ ఉంటది. గురుగారు. ము అనే దాంట్లో ఊ ఉంటది. ఆ, ఆ, ఇప్పుడు ఓంకారానికి ఒక పదం చెప్పు. ఓంకారాన్ని మీకు అచ్చుని 3ట్లోనూ ఓంకారాన్ని చూపించే పదం ఒకటి తయారు చేస్తారు మీకోసమని. అట్లా గురుగారు. అంటే ఆ ఊ మా ఈ 3 కలిస్తే కదా ఓం. అంతే. అవును, ఓకేనా? అవునవును. ఓం. రాసుకోండి. అనుమా. హనుమ. హనుమ అండి. హనుమా. అనుమా. హనుమ. ఓకే. ఇది అర్థం లేని పదం ఏం కాదు. అదే హనుమాను. హనుమాన్. కాదు కాదు, హనుమాన్ కాదు. హనుమా అంటే మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని హనుమా, లేదా మీరు అన్నట్టు హనుమా కూడా రాసుకోవచ్చు. హనుమ. హనుమ. ఓకే, మీరు చెప్పినట్టు రాసుకుంటాను. ఓకే. అదేనండి, హనుమ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆ అనేది అచ్చు కదా అని. అదే హనుమ అంటే మీరు అనండి అని అర్థం వస్తుంది, కానీ హనుమ అంటే ఆ అనేది వచ్చే కదా. అవును గురుగారు. అవును. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు హనుమానే రాసుకోండి, భక్తి పదం బాగుంటది. అట్లా గురుగారు. హనుమ. హనుమ. ఓకే. ఇప్పుడు హనుమ అని రాశారు కదా, ఈ 3 హల్లులండి. అవును. వీటిలో అచ్చు లేకుండా దాన్ని పలకలేమండి. పలకలేము. ఇప్పుడు హనుమ రాశారు కదా, దానికి పైన ఉండే అచ్చులు చెప్పండి. మొదటి దాంట్లో ఉండే అచ్చు పేరు ఉంది. హాలు. రెండవ దాంట్లో ఉండే అచ్చు పేరు రెండు దాంట్లో కూడా అంతే. ఊ ఉంది. హనుమ ఉందండి. సెకండ్ రెండోది తర్వాత తర్వాత మా కదా, అందులో కూడా మళ్ళీ ఆ ఉంటది. మా కదా. అదే 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 చెప్పేది. అదే చెప్పేది. అనేది వచ్చి ఏమంటారు దాన్ని, హొల్లు హల్లు అంటాం. ప్రాణము లేని అక్షరం. ప్రాణం లేని అక్షరం. మాల కూడా ఉంది. ఓకే. ఇప్పుడు చూస్తే మాలోనే కాదు, ప్రతి దాంట్లోనూ అచ్చు ఉంది. ఈ 3 ఉండే అచ్చు ప్రాణము అంటారండి. ప్రాణం అంతే కదా. ప్రాణము అంటారండి. పలకబడిన శబ్దాన్ని దేహం అంటానండి. 1 minute. 3లో ఉన్న అచ్చు ప్రాణం. ఓకే. ప్రాణం. ప్రాణము ఈశ్వరుడు. 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 ఈ అక్షరాలు 3 ఉన్నాయే. అవునండి. ఆ పలికిన శబ్దం ఉంది, అదే పార్వతి. ఏమంటారు గురుగారు? హనుమ అనే శబ్దం పార్వతి అండి. ఓకే. అందులో పలకడానికి అవసరమైన ప్రాణమే అచ్చు. ఓకే, పలకడానికి అవసరమైన ప్రాణమే. ఓకే. అందుకే ప్రాణేశ్వరుడు. ప్రాణేశ్వరుడు అనే పదం ప్రాణం ఉంటేనే ఈశ్వరుడు అని అర్థం. ప్రాణేశ్వరుడు అంటే ప్రాణం ఉంటేనే ఈశ్వరుడు. అంతేనండి. ప్రాణానికి ఆధారంగా గుర్తెరగతా ఉండే గుర్తు 4వది కాదు. ప్రాణమునకు ఒక ఆధారంగా గుర్తిరిగేది 4వది కాదు. అవును. 3 ఉండేదే. అవునండి. 3 ఉండేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది కాదు. అంతేనా? అదేమో. ఓకేనండి. ఓకే. అచ్చు హల్లును ఆశ్రయించి పలుకుతుంది. హల్లు అచ్చును ఆశ్రయించి పలుకుతుంది. ఈ 2 ఒక్కటే. అవునండి. క్లియరా? క్లియర్. ఈ 2 ఒకటే అంటా ఉండే ఒకటి అచల పరిపూర్ణం ఒకటి కాదు. కానీ అచ్చు సహాయం లేకుండా హల్లు సహాయం లేకుండా అచ్చు పలకగలదు కదా. పలకగలదు. ఒక పదం చెప్పండి, అర్థవంతమైన పదం చెప్పండి. ఉనికి లేదు. అమ్మ అన్నప్పుడు ఒక మా వచ్చిందంటారా? ఓకే. నేను చెప్పేది కాదు. హల్లు సహాయం లేకుండా అచ్చులు పలకబడ కొన్ని పదాలు కూడా చెప్తాం కావాలంటే. చెప్పేది మీకు, మీరు అచ్చిన దగ్గరకు వచ్చేసారు. అంటే దేహం సహాయం లేకుండా ప్రాణానికి, ప్రాణం సహాయం లేకుండా దేహానికి, ఈ 2 కలిసి మాత్రమే ఉనికి ఉంటుంది. 2 కలవకపోతే ఉనికి లేదు అని అర్థం. అది క్లియర్. అవునండి. అట్లా చెప్పడం కోసం నేను ఇది ఉదాహరణ తెచ్చా. ఉదాహరణ దగ్గరికి వచ్చేసారు. అదే క్లియర్. నేను ఆ భావంతోనే తీసుకున్నాను. పర్వాలేదు. ఇంకా బాగా అర్థమవుతుంది మాకు. అచ్చు
స్వరములు లేక ప్రాణులు వ్యాకరణం ప్రకారం అవి ఏమంటారు హల్లులకి ప్రాణం పోసేది అంటాం కదా, అవేమన్నా స్వతంత్రాలేమో అని మీ సందేహం వ్యాకరణం ప్రకారం. కానీ అవి స్వతంత్రం అన్నప్పుడు దానికి ఉనికి చూపియండి. ఓంకారము అనేది 3 కలిస్తేనే ఓంకారమా, ఓంకారానికి స్వతహాగా ఉనికి ఉంది అనేది మీ ఉద్దేశం? ఓంకారం 3 కలిస్తేనే ఓం. అవును, అంతే గురుగారు. మీరేమనుకుంటున్నారంటే సృష్టికర్త ఎక్కడో ఉండాడని భావించే వాళ్ళందరికీ ఇది ఒక సందేహం. ఆ ఉ మా అనేటువంటి 3 లేకుండా ఓంకారానికి ప్రత్యేకంగా ఉనికి ఉంది అనుకోవడం పెద్ద భ్రమ, అన్నిటికంటే పెద్ద భ్రమ. ఓంకారము అనేది ప్రకృతి పురుషుల్లో ఉండేది, అహంకారము అనేది జీవునిలో ఈశ్వరునిలో ఉండేది. ఈ 2 ఒక్కటే. మీకు వేరుగా ఈశ్వరుడు లేదు, నువ్వే ఈశ్వరుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే ఈ 3 ఒకటే. అవునండి. మూడిట్లోనూ ఈ 3ంటికి అతీతంగా ఉండాడు కాబట్టే ఆ పరిపూర్ణాన్ని పరబ్రహ్మ అన్నారు. ఉదాహరణ చెప్పడం కోసం ఈ కుండకు మట్టికి జాయింట్ వేస్తాం గాని, అవునండి, ఉదాహరణ చెప్పడం ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదని చెప్పడం కోసం కుండ మట్టి ఉదాహరణ చెప్తారు గాని, కుండకు మట్టికి 2 కలిపితే ఆకాశం శూన్యము. ఆకాశానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణముల్లో ఆకాశానికి ఉనికి లేదు. ఈ సూత్రం. దాన్ని ఇప్పుడు మీకు క్లియర్ గా పద్యం ద్వారానే తెలియజేస్తాను చూడండి. ఇక్కడ నేనన్న నా లవదేహం అండి. లవము అంటే ఏంటంటే ఏదైతే పలకబడుతూ ఉందో, మాట్లాడబడుతూ ఉందో అది లవం. మాట్లాడబడేది లవం. తినేది, అనేది, వినేది, కనేది, దానికి ఎన్ని పదాలు చెప్పినా గానీ ఒకటే చేసే పనులు ఇవన్నీ. తినేది, అనేది, వినేది, కనేది, ఇంతమంది ఉన్నారా? అంతా నేనేనా? అది 2వ నేను. ఇది నా లవదేహము. ఇప్పుడు నా శరీరం చూడండి. నా శరీరం వచ్చి నాలోని 3 మనం ఏమనుకుంటున్నామంటే శరీరానికి పరిమితం అయ్యి శరీరంలో నేను అనుకుంటున్నాం. లే, నేననే అబద్ధపు గుర్తులోనే ఈ 3 ఉన్నాయి. ఇది సమిష్టి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, సాంఖ్యతారక మనస్కం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఉపయోగం లేదు. నేనంటే నాలోని 3 మేనులు. నాలోని 3 మేనులు అంటే పూజారి వెంకటేశ్వర్ల 3 మేనులు కాదు. శూన్యములో లేకనే తెలియబడుతున్న లేనెరుక 3 మేనులు. అది ఇందాక పెట్టింది కుడుపు నాగేశ్వర పట్టికి పెట్టారు చూడండి. సరే, పట్టికి మళ్ళీ పెట్టండి. ఆ 3 చూసుకోండి. 3 4వది అవుతుంది, ఆ 4వది ఈ 3 అవుతుంది తప్ప ఈ 3 కంటే 4వది వేరు కాదు. ఓంలో 3 అక్షరాలు ఉన్నాయా, ఒకే అక్షరం అదే? 3 అక్షరాలు ఉన్నాయి ఓంలో. కింద పెట్టాడు చూడండి ఎర్రకిలో. ఆ ఉ మా ఓం. ఆ అంటే వైఖరి. ఆ అని చెప్పినప్పుడు స్పష్టంగా పలుకు బాగా పెదవి తెలిసి పలుకుతుంది కాబట్టి వైఖరి. ఉ అంటే మధ్యమ స్థితి. అది మా అంటే అనేదాన్ని ఇక్కడ మారేస్తాం. అని రాయలేం కదా, పలకలేరు కదా, అందుకని మారేస్తాం. అంటే సుషుప్తి, నిద్రపోతున్నటువంటి అజ్ఞానం. అది కారణం అండి. అది కారణం. ఓకే. మా అనేది కారణం అండి. మా అనేది కారణం. 2 కార్యాలేనండి. ఓకే. మా అనేది కారణము. ఆ 2 కార్యాలేనండి. ఒకటి కళ్ళలో కారణం, ఒకటి మెలకువల కారణం. రైట్. ఒకటి కళలో కార్యము, 2వది మెలకువల కార్యము. కాబట్టి ఈ ఆ ఉ మా 3 కలిసిందే ఓము. ఓంలోనే 3 కాబట్టి దాన్ని 4వది అనకూడదు. వరుస వేసాం కదా, సీరియల్ నెంబర్ వేసాం అంతే. ఇప్పుడు 1 2 3 అనేది వేసా, సీరియల్ నెంబర్ గా వేసాం అంతేగాని ఇది 4వది కాదు. కాబట్టి నా లవ అంటే ఒక పండును 3 ముక్కలుగా కోస్తే పండు 4వదే. అదే విధంగా నేనన్న నా లవదేహము, మేనన్న నాలోని 3 మేనులే. అంటే 1/3 తప్ప 1+3 కాదు. అవును, అది కరెక్ట్. 1+3 కలుపుకొని నానా ఇబ్బందులు తంటాలు పడి 4వ అని కూడా భాష్యాలు రాసేశారు. ఇది నేర్చుకునేటప్పుడు నేను
పడినటువంటి ఇబ్బంది ఇప్పుడు మీకు చెప్పడం అవసరం అనుకుంటున్నాను. ఈ 4వ కరెక్ట్ అయి ఉండాలి కదా. 4వ ఎందుకు రాశారు భాష్యాల్లో? దయచేసి దీని మూలం పరిశీలించాలి అని ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరం లేదు. కృష్ణ ప్రభు పుస్తకంలో ఇప్పుడు మీరు ఎవరైనా సరే వింటున్న వాళ్ళు పోయి సీతాఫల మండిలో అద్దంలో పెట్టినారంట పుస్తకాన్ని. కృష్ణ ప్రభు రాసిన పుస్తకంలో నేను చూడలే ఇంతవరకు. చూస్తే కూడా గావత్ ఉండదు. అది 4వ కాదు, 4వ అంతే. ఎందుకంటే ఒక్కసారి నిజం తెలిసి పాలు పెరుగు అయిన తర్వాత మళ్ళీ తిరిగి పాలు అయ్యే అవకాశం లేదండి. అది నేను చూడాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోకండి. చూసినా మీకు నేను చెప్పినట్టు అక్షరం ఉంటే కూడా డౌట్ మీలో తీరేంత వరకు మీకు పోదు. అర్థమవుతుందా? ఇప్పుడు పద్యానికి వచ్చేయండి. ఇక్కడ సూచన అద్భుతమైన సూచన అండి. ఇంతవరకు నేను కూడా ఎక్కడ ఏ సమావేశంలోనూ సభలోనూ ఈ సూచన చేయలేదండి. ఇప్పుడు మరి జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞం మరి 96వ రోజు కావూరు నాగేశ్వర ప్రసాద్ సద్గురు ప్రశ్నల వల్ల వచ్చినటువంటి సూచన అండి. కానీ గురుగారు ఇక్కడ చిన్న సందేహం వచ్చింది గురుగారు. ఏమి లేదు, ఇప్పుడు 3 మేనులని విభజించి చెప్పి అది నేను అన్నాక నేను లేకుండా ఎక్కడ పోయింది? అదే ఇప్పుడు చెప్పబోయేది, అదే మీరు ప్రశ్నించారు. సరే, అంటే మీరు ఎప్పుడు కూడా ప్రశ్న పైనే ఉంటారు కానీ సమాధానం గురించి నోరు తెరుచుకుని ఉండాలి. చెప్పబోయేది అదే. చూడండి, ఇప్పుడు నేను మేన అది ఒక్కటే అనేది అదే కదా. లేకుండా ఎక్కడికి పోయిందో చూపించే ప్రయత్నమే నేను చెప్పింది మీకు. అంత స్పష్టంగా చెప్పినా కదా 1096వ రోజు ఈ రోజు మీకు సందేహం తీరుతుందని చెప్పా. అంటే దీన్ని ఏమంటారంటే జిజ్ఞాస. మీకు అన్యోన్య భక్తి అంటారండి. ఇప్పుడు మీరు ప్రదర్శించిందండి అన్యోన్య భక్తి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అనన్య భక్తి ఉంటే తెలుసుకునేవాడు ఉండడు అక్కడ. గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఇప్పుడు మీరు ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రశ్న బట్టి అనన్య దర్శనం అండి ఇది. మన ఇద్దరం ఉండి చూసేది కాదు. మన ఇద్దరికి ఉనికి లేకుండా చూడగలిగినటువంటి ప్రదేశం వస్తుందండి. 1096 రోజులకు ఇంతవరకు మీకు చెప్పలేదండి. 1096 రోజులు సూచన కాబోతుందండి అని చెప్తే అది పక్కన పెట్టి మళ్ళీ అదే ప్రశ్న తెచ్చి మీరు అక్కడ పెట్టారు. ఇప్పుడు ప్రశ్న పక్కన పెట్టండి, లేకుండా చూడండి. మీరు అంటే నేను అనే రెండో నేను లేకుండా చూడండి. ఇంతవరకు దేవి గారి స్వరంలోను మీ ప్రశ్నలోను చూసినటువంటి ఈ సూచన నేను చేసేదానికి ఆ చేసేటోడు కూడా ఇప్పుడు మర్చిపోయాడు. మళ్ళీ వాడిని పిలవాల్సిందేగా. ఎందుకంటే మర్చిపోయేవాడు మళ్ళీ సూచన చేసేటోడు ఎరుకులవాడు. సద్గురుమూర్తి దగ్గర మనం వినేదానికి ఏం చేస్తున్నామంటే అమృతం వచ్చి నోట్లో పడేటప్పుడు మనకు నోరు మూసుకునేస్తాం. మన పరిస్థితి అట్ అయిపోయింది. మొదటి లైన్ పూర్తయిందండి, రెండో లైన్ లో సూచన కాబోతుందండి అంటుంటే మీరు యాడికి పోయింది అంటే అసలు ఉంటే కదండి పోయేదానికి. మంచి ప్రశ్న. ఎక్కడికి పోయిందంటే అసలు ఉంటే కదా పోయేదానికి. ఇప్పుడు నిద్రలో నేను యాడికి పోయింది చెప్పు. నిద్ర ఇప్పుడు గాఢ నిద్రపోతారు మీరు. నిద్రలో అనేది ఓన్లీ సుషుప్తి. అది 3 మేనులు కాదుగా, ఒక మేనే. అదేనండి. ఎక్కడికి పోయింది అంటే మనం ఏమని చెప్తాం చెప్పండి. అట్లా తెలుసుకునే టైం అది. ఇప్పుడు తెలిసి చెప్తాడు. ఇప్పుడు గురువు చెప్తాడు. గురువు రావాల్సిందే. ఇది మనం పుస్తకం మనకు చెప్పదు. పుస్తకం చెప్పదు, పూజారి చెప్పడు, కావూరి నాగేశ్వర ప్రసాద్ అడిగిన దానికి కూడా అది రిలేటెడ్ కాదు. కానీ వింటున్న ప్రతి ప్రత్యక్ష శ్రోతకు ఒకటే సమాధానం. గురువు దగ్గర నుంచి అందరికి ఒక సమాధానం అంతనే ఇస్తాడా? కాబట్టి 231 పద్యంలో అద్భుతమైనటువంటి సూచన. మరి అది వినడానికి నేను చాలా ఉద్యుక్తులు అవుతున్నానండి. ఆ సూచన ఏంటో నాకు ఏంటంటే మేము చదువుకుంటున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. ఇంతవరకు ఎవరు చదువుకునేది కాదు, అది చదివేది కాదు, వినేది కాదు. అది ఆ పదాల్లోనే అపర అన్నమయ్య ఆ పదాల్లో కూర్చున్నటువంటి సూత్రం అది. నేను మేనన అదొక్కటే అంతవరకే మీకు తెలుసు. అందులో 2 అర్థాలు చెప్తాను. మొదటిది ఈ 4వ గురించి చెప్తా, మళ్ళీ 4వ గురించి చెప్తా, మళ్ళీ పరిపూర్ణ గురించి చెప్తా. 3 దాంట్లోనే వస్తాయి. ఈ 3 ఉండేది 4వ దేహం అనుకున్నారు కాబట్టి మీరు ఎక్కడికి పోయింది అని అడిగారు. 3లోనే 4వదిగా భ్రమించబడింది అని చెప్పినప్పుడు అది మీరుగా తెలియబడతారు. భ్రమించిన భ్రమకే ఇప్పుడు సూచన. ఏనండి, నేను మేననా, నేను మేనుగా 2గా తెలియబడతా ఉండేదని అర్థం.
అది ఒకటే రెండో నేను. కానీ ఈ రెండో నేను మూడో నేనుగా ఎట్ట మారిందో వెతికితే తన మూలమే, వెతికిన వాడికి మూలమే కనపడదు. వెతికిన వాడికి మూలం కనపడదు. ఎక్కడికి పోయింది అంటే ఇప్పుడు మళ్ళీ పరిపూర్ణ సూచన కనపడదు. మరి ఎక్కడికి పోయింది ఇప్పుడు వస్తా చూడండి. చూడండి, నేను మేను అనే రెండు కలిస్తే ఒకటి, కలవకపోతే ఈ సరంజామంతా అబద్ధపు గుర్తుదండి. అంతే అండి. నిద్రలో కనపడకుండా పోయినటువంటిది ఇప్పుడు మీకు నేను చెప్పలేను. దాన్ని తురియాతీతం అంటారు, ఏంటంటే చెప్తారు. ఆ సూచన నాకు రాదు. కానీ మీరు మాత్రం పరిపూర్ణులేనని ఇక్కడ ఆవిష్కరించబడుతుంది. సూచన చేయలేదు గురుగారు. వినండి, నేను మేను అననిది, అదే సూచన. నేను మేను అని రెండుగా మాట్లాడుతా ఉండేది ఏదైతే ఉందో ఆ మాట్లాడుతా ఉండేది ఒకటి, అది మాయా. నేను నేను అననిది అది సూచన, అది ఒకటే, అదే పదాలతోనే సూచన. అంటే మన ఇద్దరు వాదులాడుకుంటా ఉంటే కూడా మనకు సాక్షిగా తాను మాత్రం సాక్షి రహితంగా అంతటా ఉండేది ఒకటే. అది 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 అంటే ఇక్కడ నీ నిజరూపం, నీ నిజరూపం. నేను నేను సంధి సరిపోతుంది, కరెక్ట్ గా చూడండి, ఏం అర్థవంతమైన పదాలే. నేను నేను అననిది, నేను నేను అననిది అంటే శరీరంలోనే ఉంటూ శరీరము కానిది, దేహాకారము కానిది, ఆత్మైక్య రహిత యస్వాత్మ ఇది శృతే. మొదటి సందీపని వాక్యం. ఆత్మైక్య రహితుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు జ్ఞానయజ్ఞంలో పలకలేదు. జ్ఞానయజ్ఞం మూగవాని మాట, మరి చెవిటోడు ముచ్చట్లే ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. ఆయనకు పలుకు భావం లేదు, దానికి తన్మాత్రలు లేవు. కానీ తన్మాత్రల్లో చెప్తా ఉండే వాటిలో కూడా అది ఉందే లేదా? ఉంది. అది ఒకటేనయ్యా. ప్రశ్నించే కావూరి నాగేశ్వర ప్రసాద్ లోను, సమాధానం చెప్పేటువంటి పూజారి వెంకటేశ్వర్లోను, ప్రశ్నించే పూజారి వెంకటేశ్వర్లను సమాధానం చెప్పే కావూరి నాగేశ్వర ప్రసాద్ లోను అది ఉందా లేదా? ఉంది. అది ఒకటే రెండా? ఒకటే. అదే పరిపూర్ణత. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను నేను అన్నది నా నిజరూపం అంటే అనుకున్నట్టు ఏమండి? నేను మేను అనేది నా నిజరూపం అన్నారు. మీరు నేను మేను అననిదే నా నిజరూపం అన్నారు. అప్పుడు అక్కడ ఆ నేను మేను అన్ని నా నిజరూపమైన నేను ఎందుకున్నాడు? అందులో ప్రశ్నించేవాడు లేదు కనుక చెప్తా ఉండేది. మరి ఏదో పర్పస్ ఉండాలి కదా. అట్లా నేను నేను మేను అన్న రెండు పదాలు రాసుకోండి, ఈ రెండు పదాలు రాసుకోండి. ఒకటి పర్పస్ రాసుకోండి, ఒకటి పర్పస్, రెండు ప్రాసెస్. పర్పస్ అంటే ఉపయోగం అండి, ఉపయోగం. ఓకే. ప్రాసెస్ అంటే ప్రక్రియ. రాసుకోండి, ప్రక్రియ, ఉపయోగం. ఈ రెండు పదాలు మీకు జ్ఞానయజ్ఞంలో ఊత పదాలు అయినాయి. ఆ పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏదైనా పర్పస్ అని అడిగారు చూడండి. ఏదైనా ఒక ఉపయోగం గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది డూప్లికేట్. అంటే ఆలోచించేవాడు డూప్లికేట్ అండి. పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి దానికి లేని దాంతోనే పర్పస్. సద్గురు నిలయంలో సహజాచర రాజయోగి ద్వాదశాక్షి రెండు ద్వాదశిలు మొదలైనవి. ద్వాదశిలో పంచదశిలో రాసుకొని చెప్తాను. ఏందో గుర్తులేదు, ఇప్పుడు రాసి పెట్టాను, అయినా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. లేని దానికి గురుగారు, లేని దానికి మీరు నన్ను భలే పబ్లిక్ చేసేస్తున్నారండి. నేను ఎంత రహస్యంగా ఉండేవాడిని, ఎవరికి కనపడకుండా ఉండేవాడిని. లేని దానికి కనిపించేది లేదు. లేదు, కరెక్ట్, నో డౌట్. ఎన్ని అక్షరాలు? నో డౌట్ అనేది కూడా లేనిదే కానీ అక్షరాలు ఎంచండి.
కనిపించేది. ఓకే, ఇది 12 పంచదశ 12. అవును, 12 15 ఏమో చూసుకోండి. 12 అచ్చలు సెట్ చేసామన్నమాట. 12 ఇది వచ్చి మూలం లేని గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదని సిద్ధాంతంలో ఉంది. అది మూలం లేని గుర్తు. ఓకే, షోడశ. నేను 12 అక్షరాలతోనే చేస్తాను, ఎందుకంటే అన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలతోనే ఉంది. ఓకే, మూలం లేని గుర్తు తిరిగేదానికి ఇది. ఓకే, రెండో మంత్రం అది. అవునండి. ఇప్పుడు మొదటి మంత్రం చెప్తా చూడండి. మీరు నన్ను భలే పబ్లిక్ చేస్తున్నారండి. జ్ఞానయజ్ఞంలో పిండి పిప్పి చేస్తున్నారు. అవగాహన కలుగుతుంది. ఎప్పుడు అవగాహన కలుగుతుందో అర్థం కాదు నాకు. నెక్స్ట్ ఇంకో చెప్తారు అసలు. ఇంకోటేందబ్బా అది, ఉన్నదానికి కనిపించేది. మీరే రాయండి. కనిపించేది నాకు రాయటం. దీనికి ఉన్నదానికి కనిపించేది లేనిది. నేను చెప్పింది మొదటి మంత్రం చెప్తానని. ఉన్నదానికి కనిపించేది ఉంది. ఉన్నదానికి కనిపించేది ఉందంటారా? ఉన్నది. ఓకే, రైట్. ఉన్నది రాయకూడదు, అక్షరాలు తేడా వస్తాయి. ఉన్నదానికి కనిపించేది ఉంది. ఉంది. ఇది 13 అయింది. ఎందుకైతే 13? 12 అయితే చూసుకోండి. 12 అయింది కాదండి. ఉన్నది అన్నప్పుడు ఉన్నదానికి 5 అక్షరాలు. అవును. కనిపించేది 5 అక్షరాలా? అవునండి. ఉన్నదానికి కనిపించేది ఉంది. అది 12 అక్షరాలు చూసుకోండి. 12 అక్షరాలు కాదు, చూసుకోండి. ఉన్నది అంటే ప్రాబ్లం, ఉంది అంటే 12. అదే చెప్పింది. లేని దానికి కనిపించేది లేదు. ఇది అవునండి. ఇది షోడశాక్షరి భావం. అదే అండి. ఓకే. ఉన్నదానికి కనిపించేది ఉంది. ఉంది. క్లియర్. బాగుంది. ఇది రహస్యం. ఓకే. మర్మం. మర్మం. ఓకే. దుఃఖతరం. చెప్పరాదు. అది చెప్పినా వాడికి ఉపయోగం లేదు. అదే మీకు 1867 శ్లోకంలో ప్రతిపాదన చేశారు గురువు గారు కూడా. వీళ్ళకి చెప్పద్దు, వాళ్ళకి చెప్పద్దు, వాళ్ళకి చెప్పద్దు, వాళ్ళకి చెప్పది, ఎవరికి చెప్పద్దు. మొత్తం భగవద్గీత అంతా చెప్పేసి ఇప్పుడు చెప్పొద్దు ఏంటి అంటే, అది నాలో అటువంటి లక్షణాలు ఉంటే తొలగించుకోవాలని చెప్పారు దాన్ని. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఇది ఎవరికాడు అనుభవంతో తెలుసుకోవాల్సిన విషయము అనేది. అది నేను అనుకోలే, మీరు నన్ను తెచ్చి బయట వేస్తారు అనుకోలే. లేదు, మీరేదో నేను ఈ సూచనను మీకు తెలియజేద్దాం అనుకుంటే మీరు నన్ను ఎత్తి బయట వేశారు కదండి. నేను ఏమనుకున్నానంటే, నేను అననిది పరిపూర్ణం అని మీకు సూచన చేస్తే సరిపోతుంది అనుకున్నా. మీకు సార్లే విధి లేని పరిస్థితుల్లో నన్ను నేను మీకు అర్పించుకున్నాను. ఇప్పుడు నేను లేదు ఇంకా. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. అది అవగాహన చేసుకునే వాళ్ళని బట్టి. ఇప్పుడు నేను మీకు చెప్పిన పదాల్లో అంతరార్థం కూడా అన్యోన్య భక్తి సరిపోదండి, అనన్య భక్తితో సరిపోతుందని చెప్పేదానికి వెళ్ళారు. చెప్పండి. లేని దానికి కనిపించేది లేదు. నేనన్న నా లవదేహము, మేనన్న నాలోని 3 మేనులు అనేది అది. పరిపూర్ణ సూచన చూసుకోండి. ఉన్నదానికి కనిపించేదంతా ఉంది అంటే అర్థం ఏంటంటే, నేను అననిది ఉంది. అది మీలో లేదా? అదే. అవును, ఉందండి. మరి దాన్ని ఉందని చెప్తే తప్పేమి? దిస్ ఈజ్ పబ్లిక్. ఇది మరి మీరు ఏమని అనుకోండి. దీనికి నాకు ఇక్కడ వచ్చిన సూచన, ఇంకా నాలో నుంచి మీరు అంటే ఏమంటారంటే, తల్లి బిడ్డకు పాలు కొంచెం దాపెట్టుకుని కొంచెం ఇస్తుందే, అంతే. విచారణ చేస్తే అవగాహన అవుతుంది మాకు కూడా. బిడ్డకు ఆకలి తీరేంత వరకు తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చేస్తుంది, అంతే. ఆ విధంగా సద్గురుమూర్తి మనకు ఏమైనా సూచనలు ఉంటే ఆయన దగ్గర అంతర్గతంగా ఉంటే కూడా మీలాంటి వాళ్ళు లాగేస్తారు. నేను అననిది అది ఒకటే అనేటువంటి భావన ఇంతవరకు ఎక్కడ రాలే. అది ఒకటే అనేటువంటిది అసలు చెప్పకూడదు. మీరు అనన్య భక్తులు కాబట్టి మీకు గురువు గారు చెప్పేశారు ఏం చేద్దాం. కాబట్టి
ఈ తెలిసేదంతా అంగము లింగము కలిసేదేనండి, కలిసేది విడిపోయేదంతా లేనిదండి, లేనిదంతా ఉల్లక్కి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో తర్వాత 231లో తెలియజేస్తారండి. నేనంటే నా లవదేహము, మేనంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి లేదా విరాట హిరణ్య గర్భ భావ్యాకృత, నేను అనే దాంట్లోనే మిగతా 3 మేనులు తోస్తూ ఉంటాయండి. నేను అనకుండా ఉండే దాంట్లో తోయదండి. ఇప్పుడు మాట్లాడుతున్న వాడు లేనివాడే అయినప్పటికీ అతను మాట్లాడుతున్న మాట లేనిదవుతుంది. ఉన్న దాంట్లోనే ఉంటుంది, లేని దాంట్లో ఏముండదు కదా. ఉన్న దాంట్లో ఏది ఉండదో మరి రివర్స్ వచ్చేసారు మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నా గురువు గారు. చెప్పండి చూద్దాం. ఉన్న దాంట్లో ఉన్నదానికి కనిపించేది ఉంది, లేని దానికి కనిపించేది లేదు అనే దాన్ని అది మాటలు గురుమూర్తి అది తయారు చేసిన సూత్రం, అదే సూత్రం. ఓకే, ఉన్నదానికి కనిపించేది ఉంది అంటే అంతా ఉంది అంటే అంతా ఏడుంది, మళ్ళీ అది మాత్రమే ఉంది, అంతా ఎట్టుంటది? ఉన్నదానికి కనిపించేది ఉంది అని మాట్లాడిన మాట చివర నేను 2వ మంత్రసారాన్ని ముందు పెట్టి మొదటి మంత్రసారాన్ని ఈ పక్క మార్చా, అది అవగాహన కావడం కోసం. నేను నేనన్నదొక్కటే అనేది మీకు లేని దాంట్లో కనిపించేదంతా లేదని చెప్పింది. నేను అననిది అదొక్కటే అనే దానికి ఇంకొక ద్వాదశి తయారు చేశారు. అదేంది? ఉన్నదానికి కనిపించేది ఉంది, అంతా అని రాయలేదు, ముందు రాశాను అంతా అని. గురువు ఒప్పుకోవట్లే. లేని దానికి కనిపించేది లేదు, ఉన్నదానికి కనిపించేది ఉంది. ఎవరిని అడుగుతారు? ఎంక్వైరీ చేసుకోండి, నన్ను అడగబాకండి, మీ గురువుల దగ్గర విచారం చేసుకోండి. ఇది శంకరాచార్య చెప్పింది కూడా అంటారు కదా, జగం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు అన్నట్టు. అది కనుక ఈ అద్భుతమైనటువంటి ధర్మాన్ని ధర్మీయంగా అపరోక్షం చేసినాక మీకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో 70వ శ్లోకంలో ఉన్నామండి. ఈరోజు మనం 71 కూడా వెళ్ళాలండి. 20 నిమిషాలే ఉందండి. చూడండి. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదం అవయోహో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టహస్యామితి మే మతిహి. మొదటి నేను పని చేయదు ఊరికే ఉండదు అని చెప్పి దీక్షితుల వారు చెప్పినట్లుగా పని చేయదు ఊరికే ఉండదండి. పని చేయదు అంటే అన్మాత్ర రహితమైన అర్థం అండి. ఊరికే ఉండదు అంటే గురువులో బోధిస్తారు కదండి, మరి గురువులో బోధించేటప్పుడు కూడా ఆయనలో పరిపూర్ణం ఉంది కదండి. ఆయన దేహం పరమ పవిత్రం కదండి, ధర్మ్యుడు కదండి. కనుక ధర్మ్యయుక్తమైన ఈ మన సంవాదము, ఈ గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు, పఠించేవాడు అంటే అధ్యయనం చేసేవారు అంటే తనలో తాను అపరోక్షం చేసుకున్నవాడు మొదటి నన్ను జ్ఞానయజ్ఞంతో పూజిస్తున్నట్టు భావించండి. ఇది జ్ఞానేశ్వరి భావం. చూడండి, ఇక్కడ నీ నా ఇన్వర్టెడ్ పెడతాడు ఆయన. జ్ఞానేశ్వరి పెట్టింది ఇన్వర్టెడ్. పూర్తిగా మొదటి నేను అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి ప్రపంచానికి అందిస్తున్నట్టు గమనించండి అని అర్థం. అది నీ నా సంవాదం అనేది మోక్ష ధర్మం జనింపజేసేటువంటి ఈ కథ ఏదైతే వివరించబడిందో 1096 రోజులుగా దీని యొక్క సకలార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటి గీతలో ఒకే ఒక అక్షరం కూడా వేస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క అక్షరం కూడా వృధా కాదు. అంటే మంత్రం కాని అక్షరం ఉండదు, ఔషధం కాని మొక్క ఉండదు. సైన్స్ డే మంత్రం ఔషధం లేదు. అలాంటప్పుడు నాకు ప్రతి పురుగు కూడా, ఇప్పుడు నిన్న ఊడుస్తా ఉంటే చనిపోయినటువంటి సాలెపురుగు కూడా నాకు గురువు కదా. అట్టగా 24 గురువులు అంటే ఎవరో ఒక సబ్జెక్ట్ పెట్టాడు, అది కూడా 24 మంది గురువులు అంటే ఎవరు అని. అందరూ ఇప్పుడు ఆ 24 ఇప్పుడు నేను తోస్తూ ఉంటే సాలెపురుగు అనేది అక్కడ ఆ పదం కల్పించి దానికి ఆ సాలెపురుగుకు సంబంధించిన దృష్టాంతం మీకు చెప్పినప్పుడు అది నా గురువు కదా. కాబట్టి అతడు ఈ విధంగా జ్ఞానాగ్నిని వెలిగించి అజ్ఞానాన్ని పూర్తిగా జ్ఞానాజ్ఞానములకు సంబంధించిన అబద్ధపు గుర్తును జ్ఞాన యజ్ఞంలో భస్మం చేసి సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ నెపంతో ఈ రోజు 1096 రోజే శుద్ధ మనస్కుడై అచల పరిపూర్ణ స్వరూపాన్ని స్పష్టంగా అపరోక్షం చెందాడని గమనించండి. నన్ను మీరు బట్టబయలు చేసేస్తున్నారు. చూడండి, నెక్స్ట్ గీతార్థం చక్కగా అన్వేషించినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ లాంటి జ్ఞానులు దేన్ని పొందుతారో దాన్ని సువిఘ్నులైనటువంటి ఓ అచల పరిపూర్ణ ప్రత్యక్ష శ్రోతలారా, ధృతరాష్ట్రుడు కొంతమంది ఇంకెవరైనా చిలుక వల్ల గీతను పఠించినా కూడా ఈ అచల పరిపూర్ణాన్ని పొందాల్సింది ఎవరైనా కూడా.
అచల పరిపూర్ణ సూచనకు అయ్యేంత వరకు వాడికి జనన మరణాలు తప్పదు. అయినా అచల పరిపూర్ణమే కదా ఉండేది, జనన మరణాలు లేనివి కదా. అవును. కాబట్టి గీతార్థమును ఎరిగినటువంటి వారికి అసలు శ్రీకృష్ణ పరమాత్మకు అనేటువంటి ఆ యొక్క అతనికి ఏం తెలుసో అది ధృతరాష్ట్రునికి కూడా తెలిసే తీరాలి. ఎన్ని జన్మల కన్నా తెలియని వదిలేయండి మీరు. ధృతరాష్ట్రుడు అసలు ప్రశ్నలే అడగడు కదా గురువు గారు. ఎందుకు అడగలేదండి? ఇప్పుడు సంజయ్ చెప్పేది వింటాడు అంతే, అంటే క్వశ్చన్స్ అడగడు. మా నాయనే ఫస్ట్ అడిగింది ధృతరాష్ట్రుడి ప్రశ్నతోనే మొదలైందండి. అంటే తన వాళ్ళ గురించి అడుగుతారు, తన వాళ్ళు గెలుస్తారా లేదా, మా కొడుకు ఏంటి అని అడుగుతాడు తప్ప. అదే కదా ద్వైమా. అది తప్ప అంటే ప్రశ్న అడగడం చెప్పేశారు, మళ్ళీ తప్ప అంటున్నారు. ఏదైనా ప్రశ్నే కదండి. భావార్థాన్ని తను ఏం అడగట్లేదు. కృష్ణుడు ఏం చెప్పాడు, దాంట్లో అర్థం ఏమిటి అనేది అడగలేదు. అవునండి, అడగకపోయినా కూడా అతనికి కూడా ఇదే అవసరం. అవును, అది చెప్తాడు. ఆయన అడగకపోయినా కూడా ఆయన కూడా ఇదే అవసరం. అది ఫలము కేవలం గీతను పఠించే వాళ్ళకి మాత్రమే వస్తుంది తప్ప గీత దగ్గర కూర్చుంటే రాదు. కానీ వాడికి అవసరం లేనంత, వాడు అనుకున్నంత మాత్రాన వాడికి అవసరం లేకుండా పోతుందా? నిజంగా అవసరం లేకపోతే విదురుని దగ్గర అన్ని నీతులు ఎందుకు తెలుసుకున్నాడు? అంతే, తెలుసుకునే కెపాసిటీ లేదు. కొన్ని జీవితాలు అంతే, వదిలేయండి. కానీ అంతే, వాడు ఎన్ని జన్మలకన్నా తెలుసుకోవాల్సింది వాడి కర్తవ్యం కదండి. అంతే, తెలుసుకోవాల్సింది. గీతారూపి అయిన తల్లి భూమి నరకాసురుడిని వధించిన తర్వాత నరకాసురుడు ఎవరని తెలిసింది ఆవిడికి? అవును, తన కొడుకే కదా. అవునండి. కాబట్టి తన కడుపులో ఉండేటువంటి బిడ్డతో సమానం గురువు ధృతరాష్ట్రుని కూడా చూస్తాడండి. ధృతరాష్ట్రుడు అడగలేదని, అమ్మ మనకు అడగలేదని మనల్ని ప్రశ్న పెడుతుందా? లేదు. కేరని ఏడిస్తే పాలిచ్చేసి ఉండలేదా? అవును. అమ్మ నాకు ఆకలి అవుతుందని బిడ్డ అడగకుండానే తల్లి పాలు ఎలా ఇవ్వసాగింది? అవును. ధృతరాష్ట్రుడిని గాని, దుర్యోధనుని గాని, అర్జునుని గాని ఇట్లా తేడా లేకుండా ప్రతి వ్యక్తిని తన బిడ్డగానే భావించేదే తల్లి. అంటే గురువుకు సూచన మీకు. అవునండి. ఈ గీతారూపి అయిన తల్లి ఎప్పుడైనా సరే జ్ఞానులైనా అజ్ఞానులైనా వాళ్ళ పట్ల భేదం చూపదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకా చక్కగా చెప్పారు గురుగారు. తెలుసుకోకపోతే జన్మలే, తెలుసుకుంటే జన్మలే. అది వాడి కర్మ. మీరు పరిపూర్ణులు. వాడెవరు? ధృతరాష్ట్రుని కర్మ పక్కన పెట్టండి. వాడు వేదాంతం గురించి ప్రశ్నిస్తాడా, లేదా నా కొడుకు గెలిచినాడా లేదా అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తానే ఉన్నాడా? అది మన కొద్ది. ఇప్పుడు గీత మీది. గీత మన చేతిలో ఉంది. మీరు తెలుసుకుంటున్నారని నేను తెలుసుకోలేదని చెప్పి గీతామ్మ తల్లి ఏమన్నా తేడా చూపిస్తుందా? ఏంద్రా ఇది? కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇంత స్పష్టంగా ప్రశ్నిస్తా ఉంటే ఈ పూజారి వెంకటేశం ఇంత కూడా తెలుసుకోలేదే అని మన ఇద్దరి పైన గీత ఏమన్నా తేడా చూపిస్తుందా? లేదు. దాని యొక్క ప్రభావం అది చెప్తా ఉంటుంది. మన దాని ప్రభావం మన మీద పడాలి అంతే. అది పరిపూర్ణత అంటే. పరిపూర్ణం ఊరికే ఉండదు అంటే అది అర్థం. మరి మాట్లాడదు అంటే అర్థం ఏంటంటే గీత మీకు ఎప్పుడైనా చెప్పింది? మీ ఇంట్లో అన్ని రోజులు ఉంది కదా గీత. అది మాట్లాడదంటే అర్థం. చెప్తుంది అంటే చెప్తుందని కాదు, ఊరికే ఉండదంటే అర్థం ఏంటంటే మీలో నుంచి నాకు ఇన్ని ప్రశ్నలు వేసింది గీత కాదు. అంతే మరి. అది అట్లా అనమాట. అట్లా అది నేను చెప్పలే, నాకు తెలియదండి అంతే. కానీ మీరు నన్ను బట్ట బయలు చేస్తారని నాకు ఇంతవరకు అనుకోలేదండి. అతి రహస్యమైనటువంటి దాన్ని బట్ట బయలు చేసినటువంటి మనం ఇప్పుడు 71వ శ్లోకం అండి. ఇప్పుడు మన ఇద్దరు గురించి చెప్పారు చెప్పు. మన ఇద్దరం కలిసి దీన్ని అధ్యయనం చేసాం 1096 రోజులు కదా. మన ఇద్దరి కథ సరే, చదువు రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కథ ఏమి? అది ఇప్పుడు అంతకెందుకు వింటా ఉండే వాళ్ళలో ఒక ఆమెకి శివుడు ఆమె చెవుడు మిషన్ పెట్టుకుని మరీ వింటా ఉండదు. చదువు రాదు, చెవులు సరిగా వినపడదు. అయినా వాళ్ళ కథ వాళ్ళు కడతారా? వాళ్ళకి ఏమన్నా భక్తి తగ్గిపోతుందా? లేదు. అటువంటి వారి గురించి ఈ శ్లోకం కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ సహ అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం
ఇది వింటున్న ప్రత్యక్ష శ్రోతలను ఉద్దేశించినటువంటి ఫలితం అండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వినబోయే శ్రోతలను ఉద్దేశించిన శ్లోకం అండి. 72 శ్లోకాలతో మరి అర్జున గీత కృష్ణార్జునుల సంవాదం ముగుస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకం వింటున్న శ్రోతలను ఉద్దేశించింది. వింటున్న శ్రోతలను ఉద్దేశించింది. చాలా ముఖ్యం. చూడండి, ఇప్పుడు ఏంది ఇది? కావూరు నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర జ్ఞాన యజ్ఞం అదంతా కాదా, మేము కేవలం వింటున్నాం కదా, ప్రశ్నలు అడగడం లేదు కదా, మాకు సమాధానం తెలియడం లేదు కదా అని ఎవరు అనుకోబాకండి. ఎందుకంటున్నా మాట అంటే, మీరు దీన్ని శ్రద్ధగా వింటున్నారు కదండి. మరి శ్రద్ధావాన్ అనసూయశ్చ, అసూయ లేకుండా విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనన్య భక్తితో విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చెవులకు చెవుడు వచ్చినా గానీ మాట్లాడలేకపోయినా గానీ చెవుటు మిషన్లు పెట్టుకొని మరీ దీన్ని ప్రతి అక్షరాన్ని అట్నే అమృతం లాగా తాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదొక ఆశ్చర్యం అండి నాకు. ఆమెకు చెవుడైనప్పటికీ మిషన్ పెట్టుకొని ఒక్క అక్షరం వదలదండి, ఒక్క అక్షరం వదలలేరండి. మరి చెవులు ఉండే వాళ్ళు కూడా అంత స్పష్టంగా వినలేరు. దాన్ని అనన్య భక్తి అంటారు. అంత స్పష్టంగా అనసూయ అంటే దోష దృష్టి లేకుండా వినాలి, అది ఇంపార్టెంట్. దోష దృష్టి లేకుండా. అసూయ అంటే దోషం, అనసూయ అంటే అది అర్థం. అదే దోష కృష్ణప్రభు వాడారు. అవునండి. నేను ఎవరికి జన్మించాను తెలుసా మీకు? కుప్పమ్మ కుప్పారెడ్డి ఈ దంపతులకు అనుకుంటే నో. భారుణ్యత్ర్యనసూయలు వీరేనని జనులు పగడ వెలసిన వారల్, నారాయణ జానకియను వారిరుగురు గన్నయట్టి వాడిని సుమీ అంటారు. ఎక్కడ చూసినా భాగవత దీంట్లో మన ఆయన ఎక్కడ చూసినా భాగవతం కథ చెప్తా ఉంటే దాని దగ్గర పక్కనే సీట్ వేసి కూర్చుంటాడు మన ఆయన ఎప్పుడు. కాబట్టి చిత్తూరు జిల్లాలో కుప్పారెడ్డి అంటే ఆయన భారతం కాడ ఉంటాడు. ఆయన అంటారు మీరు అంటే ఎక్కడైనా మహాభారతం భాగవత కాలక్షేపం నడపై కూర్చునేస్తాడు ఆయన. ఇంకా ఆస్తి కుటుంబం పిల్లలు ఏం పట్టించుకోడు. ఆ విధంగా నారాయణ జానకి పెట్టండి. 30 ఎన్నో 18 నెంబర్ చెప్పాలి ఆయనకి. 23 చూడండి, 23 ఇంకా పైకి తీయండి నెంబర్ చెప్పాలి, లేకపోతే ఆయన 22 అండి. 22 భాగవత వంశంలో ఆయన అత్రి అనసూయ మహర్షి లాంటి వాళ్ళండి మా తల్లిదండ్రులు అని కృష్ణప్రభు చెప్తాడు. నారాయణ జానకి, నారాయణ జానకి అంటే సీతారాములు లాంటి వాళ్ళు మా తల్లిదండ్రులు అనే ఒక అర్థం కూడా వస్తుంది. తల్లిదండ్రులతో పాటు వాళ్ళ గురువును కూడా స్మరించినటువంటి అర్థం కూడా ఇక్కడ ఉంది. సీతారామ స్వామి వాళ్ళ గురువు పేరు, నారాయణ అంటే రాముడు, జానకి అంటే సీత. వాళ్ళిద్దరి పేరుని సాక్షాత్తు సద్గురువు పేరుతో అతను, మరి దక్షిణామూర్తి పేరుతో అతను చేసినటువంటి ప్రయోగం కూడా ఇది మనం ఈ రోజు చూస్తున్నాం. సూచన కృష్ణ ఆయన శంకరులు ఎలాగైతే గోవింద భగవత్పాదుల్ని గురువుని ఒకేసారి సంబోధించాడో అట్లా వివేక చూడమని రాశాడు. మొదటి శ్లోకంలో గోవిందుని గురువుని కలిపి స్మరించేస్తాడు ఆయన. గోవిందం ప్రణతోస్మి అహం అంటాడు. ఆయన భగవంతుడికి పెట్టాడు, గురువుకి పెట్టాడు నమస్కారం, ఎవరు చెప్పలేరు. ఎవరో చెప్పండి గోవిందం ప్రణతోస్మ్యహం అంటాడు. గురు గోవిందం ప్రణతోస్మ్యహం అంటాడు. గురు గోవిందం అంటే గురువే గోవిందుడు, గోవిందుడే గురువు. దేవుడి గురువు, గురువే దేవుడు అని అర్థం. మరి ఎందుకు ఇది అనసూయకు పోయి నన్ను దూరం వచ్చేయండి అనసూయ గారికి. ఈ ప్రపంచంలో ఈ భగవద్గీతను అసూయ లేకుండా వింటున్నటువంటి మీరందరూ కూడా మీకు దోష దృష్టి లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సహజాచల రాజయోగి సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇద్దరికి ఏదైతే ప్రాప్తించిందో అది మీకు కూడా ప్రాప్తినా? అది అందరికీ కదా గురుగారు. కమాన్, ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞానేశ్వరి ఎలా చెప్తారో 9 నిమిషాల్లో చూద్దాం. ఏ విధంగానూ ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ని గాని పూజారి వెంకటేశాన్ని గాని నిందించకుండా నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించేదానికి తెలియదు అని కొంతమంది అనేది, పూజారి వెంకటేశానికి సమాధానం చెప్పేదానికి తెలియదు అని కొంతమంది అనేది. అంటే వీళ్ళిద్దరు వేరు వేరు అనుకుంటారు. నాగేశ్వర ప్రసాద్ ఏంటంటే ఇది చిన్న ప్రశ్నలు వేస్తారు అని ఒకరంటారు. నాగేశ్వర ప్రసాద్ గారు అలా ప్రశ్నించకపోతే మేము ఇంతమంది ఎలా కడతేరేదని ఒకరంటారు. వీళ్ళిద్దరితో మనకు సంబంధం లేదండి.
సంబంధం లేదు అంటే వాళ్ళు మనకంటే వేరేని కాదండి, వాళ్ళంతా మనం ఒకటే తండ్రి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా నిందించకుండా, నిందించేది వద్దు మనకు పొగిడేది వద్దండి, ఊరుకుంటే చాలు. వాళ్ళు నిందించిన, పొగిడిన, ధృతరాష్ట్రులాగా ప్రశ్నించిన, దుర్యోధనులాగా గర్జించిన, హిరణ్యకశిపులాగా కరిసిన, నరకాసురులాగా ఎగిరిన తల్లికి మాత్రం బిడ్డ పట్ల ప్రేమే ఉంటుందండి. కాబట్టి గీతా శ్రవణం పట్ల శ్రద్ధ కలిగి ఉండేటువంటి వారి యొక్క చెవుల్లో ఈ గీత అనేటువంటి అమృతం ప్రవేశించతోడని వాళ్ళ పాపములు అంతా చాలా దూరం జనన మరణాల సంసార బంధం వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రూఫ్ చెప్తున్నాడండి, ఒక 2 ప్రూఫ్ చెప్తారు చూడండి. అడవులు అగ్గి మొదలైతే పాములు తేళ్లు ఎంత ఉంటాయి కదా, పరుగో పరుగో. మరి భగవద్గీత అయిన వాటిలో పరిపూర్ణ సూచన అయితే ఏరుకుంటారు. ఇంకా ఇప్పుడు నేను మేను అననిదే ఒకటి, అదే నేనని వాడికి తెలిసిన తర్వాత మళ్ళీ ప్రశ్నించేవాడు ఎవడాడా? జనన మరణాలనే అడవిలో 230 కంద పద్యాన్ని ముందర పెట్టి మరి స్పష్టంగా చూపించిన తర్వాత ఇంకా దీవిటి ఎత్తుకొని రావాలన్న సూర్యుడి కాడిగా లేదు. నువ్వే సూర్యుడు అని తెలిసిన తర్వాత దీపం ముట్టించమని అడుగుతావా? లేదు. కాబట్టి అడవి యందు అగ్ని ప్రవేశిస్తే ఎట్టాగైతే ప్రాణులు దశ దిశలకు పారిపోతాయి. 8 ఉండే దిక్కులు, దశ దిశలు అంటే కిందికి పైకి అని అర్థం. 4 దిక్కులు 4 మూలలు కదా. పక్షులు పైకి ఎగురుతాయి, మరి ఎలుకలు బొక్కలకు పరిగెత్తాయి, పాము పుట్టలేకి పోతుంది. నీలో ఉండేటువంటి ఆజ్ఞానం పంచలవుతుందయ్యా, నువ్వు సూరికే వినేసి ఆ విధంగా నడుచుకోవయ్యా, చాలు సుమ్మా ఉండవయ్యా, చాలు ఏమవుతుంది. కాబట్టి వినేటువంటి వాళ్ళ ఫలితం ఇది. అడవిలో గాని అగ్గి మొదలైతే అజ్ఞానం పరిగెత్తుంది అంతే. 4 మూలలు 4 దిక్కులు కింద పైన అనే జీవరాశి పరుగు ఉండేది కాలిపోతుంది అంతే. అది తప్పించుకోలేదు. అది ఎరుక లేనిదని ఎరుకకే స్పష్టం అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 2, దాన్నే ఇంకొక రకంగా సూచన. తూర్పులో సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా చీకటి ఉండదు అంతే, దానికి ఉండేది అట్లాంటిదంతా ఏం లేదంతే. యాడికి పోయిందంటే ఏం చెప్పలేను నేను, నాకు తెలియదు. అడిగేదాన్ని సేమ్ టు సేమ్. ఒకరోజు 5 ఏళ్లకు ముందు కుడుపూడి నాగేశ్వరరావు గారు పరిచయం కాక ముందు సద్గురు ఆయన తిరుచానూరు వెంకటేశ్వర్లు గారు వేసిన ప్రశ్నకి ఇదే ఆన్సర్ చెప్పాను నేను 5 ఏళ్లకు ముందు. అప్పుడు మన చేత ఈ భగవద్గీత లేదు. ఆయన మైక్ తీసుకుని అడిగేశారు మీటింగ్ లో, ఏంటండి ఆడు చూసిన పూజారి వెంకటేశ్వర తలపల మునితున్న ఆయనకు శిష్యుడు వచ్చినాడంట, ఎవరు ఆయన? నువ్వేనంట కదా, మరి ఇట్లీ నేను ప్రశ్న వేస్తాను, సమాధానం పరిపూర్ణ నువ్వు చూసినావా అని. తెత్తనే పరిపూర్ణాన్ని నువ్వు చూసినావా అన్నాడు. ఏంటండి భలే చెప్తున్నారు మీరు, సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు పరిపూర్ణాన్ని సూర్యుడిని చూసినావా అని అడిగేదానికి మీరు అడుగుతా ఉండేది ఇప్పుడు చూసిన వాడిని అడుగుతున్నాడా చూడని వాడిని అడుగుతున్నారా అని అడిగిన ఒకటేమంట. దమ్మని తప్పట్లు కొట్టి అది ఇదే అని ఇప్పుడు కనిపిస్తా ఉంది నాకు. అప్పుడు ఎవరిని అడుగుతారండి మీరు? మాటికి చూసినావా అంటే నువ్వు అడుగుతా ఉండేవాడు పరిపూర్ణుడే కదా. అడుగుతా ఉండేవాడు పరిపూర్ణుడని తెలియకపోవడం వల్ల అడిగే ప్రశ్న అది. నిన్న దేవయామినికి ఇచ్చిన ఆన్సర్ కూడా అదే. కాబట్టి వీణుల యొక్క మహాద్వారములందు ఈ గీత ఝంకారము ప్రవేశించుట తోటనే 21 రోజులకి పక్షి గుడ్డు పిల్ల అవుతుందండి. మరి కందిరీగా గుడ్డు సూకు జుమ్మందిరిగితే కందిరీగ బయటకు వస్తుందండి. కందిరీగా ఆకు పురుగుని కుట్టినటువంటి ఆ యొక్క అది కీటకము ఆకు పురుగుని మరి కీటకం చేసిందండి. ఏ మూల ఉన్నటువంటి భూమిలో పుట్టగొడుగు మొలుస్తుంది కదండి. ఆ విధంగా ఏమీ తెలియనటువంటి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత తాను పరిపూర్ణుడేనని స్పష్టంగా తెలుసుకునేటువంటి శ్లోకమే ఇది. ఇది ఒకటి తెలుసుకుంటానని చెప్పాకండి, మొత్తం భగవద్గీత అంతా తెలిసిన తర్వాత ఇది సూచన అంతే. కాబట్టి సృష్టి ఉత్పత్తి స్థితి ప్రళయము అనేటువంటి అంతా కూడా ఇప్పుడు నాశనం అవుతాయి. సృష్టి ప్రళయం కాదండి, ఇది వ్యష్టి సమిష్టిల అబద్ధపు గుర్తు ప్రళయం అండి. ఇరుక నాశనం, ప్రపంచ నాశనం కాదు.
ఎరుక నాశనం అంటే ఇంకా ప్రపంచం లేదని తెలిసిపోతుంది. ప్రపంచాన్ని కొత్తగా నువ్వు నాశనం చేసే పని లేదు. అది లేదు. అది కల్లో కల్పించిన బిల్డింగ్ లో కాపురం ఉండాలని ఎవడైనా కోరుకుంటాడా? ఇది కల్లో కల్పించే బిల్డింగే కదా ఇది. మరి కల్లో కనిపించిన బిల్డింగ్ లో కాపురం ఉండేదానికి ఎవరైనా ముందుకు వస్తాడా? చూడండి. ఇట్లా జన్మ అనే లత నిర్దోషి అయి పుణ్యములనే సుందర పుష్పముల చేత పుష్పిస్తుంది అతనికి. చివరగా అపారమైనటువంటి ఫలితం వచ్చేసింది వాడికి. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతకు చెవుల ద్వారా గీతలో ఎన్నో అక్షరాల అంతఃకరణలో ప్రవేశించి అశ్వమేధ యజ్ఞాల ఫలితం వచ్చేసింది అతనికి. గీతా శ్రవణం వల్ల అన్ని పాప పుణ్యాలకు సంబంధించిన జనన సంస్కారాలు నశించాయి. ఇంకా అతనికి ఎవరికైనా గీతలో పరమార్థాన్ని మరి నివేదించేటటువంటి తిరిగి చెప్పగల నేర్పు వస్తుంది కొంతమందికి. చాలా ఇంపార్టెంట్. మరి చివర ఆ పుణ్యం ద్వారా ఇంద్ర వైభవం ప్రాప్తిస్తుంది. కానీ ఇవన్నీ వాడు అడగడు. నిజంగా పరిపూర్ణుడైతే ఏం అడగడు, ఊరిలో ఉంటాడు అంతే. నా స్వరూపమును వచ్చి కలిసేదానికి అతడు తన ప్రవాస మందలి మొదటి మజిలీ స్వర్గం ఉంటది. మొదటి మజిలీ స్వర్గం. ఇవన్నీ అడిగినంటే స్వర్గ నరకాలు, క్షీణ పుణ్యం, మట్టిలోకం, విశాంతి. అదే కావాలి ఇది చెప్తా ఉండే దాంట్లో ఏది కావాలన్నా నువ్వు ఇంకా మిగిలి ఉన్నట్లు లెక్క. కాబట్టి ఏమి నాకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పరిపూర్ణం తెలిసిన తర్వాత నీళ్ళు కోరేవాడు ఉండడండి, నా ద్వేషి నా కాంక్ష. కాబట్టి దీని గురించిన మరింత వివరాన్ని తర్వాత 72వ శ్లోకాన్ని తర్వాత చూద్దాం. 71-72 శ్లోకాలతో కృష్ణార్జున సంవాదం రేపు గాని ఎల్లుండి గాని సమాప్తం అవుతుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. దోష దృష్టి లేఖను గీతోపదేశమును వినుట వలన సర్వ పాపాల నుండి విడిపడి పరమగతినే పొందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పిను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొ
కొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్న మార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం